హలో మ్యామ్, హలో, మీ పేరు? ఐమ్ అంకిత. మీరు మ్యామ్? నా పేరు మల్లిక. ట్విన్సా? లేదు లేదు కదా, ఓకే. మ్యామ్, రాఖీ జరుపుకుంటారు కదా చిన్నప్పటి నుంచి. ఓకే, రాఖీ చిన్నప్పుడు అంటే మీరు చిన్నతనంలో జరుపుకున్న రాఖీకి ఇప్పుడు జరుపుకుంటున్న రాఖీకి మీకు ఏదైనా తేడా అనిపిస్తుంది, అంటే వ్యత్యాసం ఏదన్నా? యా, తేడా ఉంది. చిన్నప్పుడు అందరి బ్రదర్స్కి కట్టేదాన్ని, ఇప్పుడు ఓన్లీ మై బ్రదర్స్. అంటే ఎందుకు? ఎందుకు అంటే డిఫరెన్సెస్, ఓకే. దూరాలు వచ్చాయి ఇంకా. ఈ సంవత్సరం వెళ్తున్నారా రాఖీకి? నో 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 నో, ఓన్లీ మా అన్నయ్యలకు ఒక్కరికి కడతా. ఎక్కడ ఉంటారు? కాళీ మందిర్. ఓకే, మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? నో నో నో, అంటే లైక్ అట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా రాఖీ కట్టారా? లేదు లేదు. ఓకే, ఈ సంవత్సరం ఏదైనా ప్లాన్ ఉందా అట్లాంటిది? లేదు. ఓకే మ్యామ్, మీరు చెప్పండి. యా, చెప్పండి. మీకు ఎట్లాంటి చిన్నప్పటి రాఖీకి ఇప్పుడున్న రాఖీకి అసలు మీకు ఏం తేడా అనిపిస్తుంది? లైక్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటి అంటే రక్షాబంధం వస్తుందంటే ఒక హ్యాపీనెస్ ఉండేది. లైక్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందరు ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించేది. కానీ ఇప్పుడు అంటే అబ్బాయి అందుకులే, ఇంకా మన ఇంట్లో మన బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కడితే సరిపోతుంది కదా, ఇంకెందుకు వేరే వాళ్ళ అంటే లైక్ అప్పుడున్న బాండింగ్ వేరు, అప్పుడున్న ట్రెడిషన్ వేరు, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు కూడా కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇప్పుడు మన వాళ్ళు అప్పుడు ఇక్కడ మన వాళ్ళు అవుతారు కాబట్టి సో నేను మా బ్రదర్స్కి కడతాను ఇక్కడ నుంచి కూడా. ఏం గిఫ్ట్లు ఇచ్చేవారు మరి చిన్నప్పటి నుంచి? ఒక చాక్లెట్ ఇచ్చినా, లైక్ ఇప్పుడు వాళ్ళు నాకన్నా చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి చాక్లెట్ ఇచ్చినా కూడా సేమ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఇయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను రాఖీ కడితే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తే చాలు, ఇంకంతే ఏమొద్దు. యా, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ బ్రదర్ నుంచి? నథింగ్, లవ్. అంతే. యా, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నన్ను అంతే ప్రేమగా చూసుకుంటే చాలు లైఫ్లో. తప్పకుండా అండి. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.